జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందగా భారత జవానుకు గాయాలయ్యాయి. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. करेंगे ताकि यहाँ बारिश हो रही है, प्लीज समझा करो, बारिश हो रही है, कैमरा खराब होगा। కుల్గాంలోని అటవీ ప్రాంతంలో మరికొంతమంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు పరిసర ప్రాంతాల్లో కూంబింగ్, వాహనాల తనిఖీలను కూడా ముమ్మరం చేశాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి ఎన్కౌంటర్ కి సంబంధించి? పవన్, కుల్గాం జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో ఒక ఉగ్రవాదిని భారత సైన్యం మట్టుబెట్టింది. అయితే ఎన్కౌంటర్ లో భారత జవాన్ జూనియర్ కమిషన్ అధికారికి కొంత గాయాలవడం జరిగింది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ప్రస్తుతం ఎదురు కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. ఇక అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో ఒక్కసారిగా భద్రతా బలగాలు కూబింగ్ నిర్వహించిన నేపథ్యంలో ముమ్మరంగా అడవిని జల్లడబెట్టే సందర్భంలో ఒక్కసారిగా అటు భద్రతా బలగాలకు కావచ్చు ఉగ్రవాదుల మధ్య కూడా ఎదురు కాల్పులు సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా ఒక ఉగ్రవాదిని మట్టు పెట్టారు. మరో ఇంకెవరైనా నక్కి ఉన్నారనే కోణంలో కూడా ఇప్పటికే ఆ అడవినంతా కూడా జల్లడబడుతున్నారు. అయితే భారత బలగాలు పూర్తిగా కూడా ఆ అడవి చుట్టూ కూడా ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేశారు. మరోవైపు వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. దాదాపు ఇటీవల పహల్గాం ఉగ్రదాడి తర్వాతకి అనేక ప్రాంతాల్లో కూడా ఉగ్రవాదులు నక్కి ఉన్న సమాచారాన్ని భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా కూడా అటు భద్రతా బలగాలుగా ఎప్పటికప్పుడు చేరవేస్తుంది. ఆ నేపథ్యంలోనే వరుసగా కూడా అనేక అటు భారత బలగాలకు కావచ్చు ఇటు ఉగ్రవాదులకు మధ్య కూడా అనేక ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. గతంలో కూడా చూసాం. గతంలో అనేక సందర్భాలలో కూడా ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో భారత సైన్యం సైతం కూడా అనేక చర్యలు చేపడుతుంది. కాసేపటి క్రితమే చినార్ కార్స్ కు సంబంధించిన భారత సైన్యం కూడా అధికారిక ప్రకటన చేస్తుంది. ఒక ఉగ్రవాదిని కూడా హతం చేసినట్టు, మరికొంతమంది కోసం గాలింపు చేస్తున్నట్టు కూడా తాజాగా కూడా కాసేపటి క్రితమే అధికారికంగా ట్విట్టర్ వేదికగా కూడా వెల్లడించడం జరిగింది. పవన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.